శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆత్మ సంయమ యోగంలో అధ్యాయంలో 19వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమాశ్రుత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: నియత చిత్తుడై యోగముతో కూడుకున్న జీవాత్మకు ఉపమానముగా గాలి వీచని చోట దీపము కదలకుండా వెలుగుచుండునట్లు చెప్పవచ్చును. వివరము: మనస్సు, బుద్ధి, చిత్తములలో ఏది నిలిచిపోయినా మిగిలినవి అనుబంధముగా నిలిచిపోవును. నియమింపబడిన చిత్తము గలవాడన్నప్పుడు వానిని నియమిత మనస్సు గలవాడని కూడా చెప్పవచ్చును. ఈ శ్లోకమున చిత్తము నిలిచిపోయిన యోగి అని అన్నారు. అట్టివానికి ఆ సమయములో మనస్సు కూడా నిలిచిపోయినదని తెలియాలి. మనోసంకల్ప వికల్పములున్నప్పుడు బుద్ధి, చిత్తమునకు కూడా పని ఉండును. మనస్సుకు పని లేనప్పుడు మిగతా రెండింటికి కూడా పని లేదు. అట్లే బయటి జ్ఞాన కర్మేంద్రియములకు కూడా పని ఉండదని ముందు కూడా ఈ శ్లోకంలో చెప్పి ఉన్నాము అని స్వామివారు అంటున్నారు. సాధారణముగా మనస్సు పనిచేయు శరీరములోని జీవాత్మ క్షణక్షణము బయట నుండి వచ్చు మరియు మనస్సు తెలియజేయు విషయములలోని మానవమానములను కష్ట సుఖములకు శీతోష్ణములకు వచ్చు అనుభూతులు పొందుచుండును. అన్ని వైపులా వీచు గాలి తాకిడికి దీపము అల్లాడునట్లు అనేక విషయముల సుఖదుఖముల తాకిడికి అనేకముగా అల్లాడుచునే ఉండును జీవుడు. బ్రహ్మయోగము పొంది మనస్సు ద్వారా ఏ విషయము తన వరకు చేరనప్పుడు ప్రశాంతత పొంది గాలి వీచని చోట దీపము కదలకుండా వెలుగునట్లు శరీరములోని జీవుడుండును. బ్రహ్మయోగము పొందినవాడు ఇలా ఉంటాడు అని ఈ శ్లోకములో మనకి తెలియచేశారు. అందరికీ నమస్కారం.